నిన్న చిలక ప్రవీణ్ పైన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు కదా. ఆయన చిలక ప్రవీణ్ కూడా తెలియదట. వాస్తవానికి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఛానల్లో సుధాకర్ అనే వ్యక్తి తీన్మార్ మల్లన్న టీం నుంచి నాకు ఫోన్ చేసిండు. అసలు వాస్తవానికి ఆయన ఏమంటుండంటే, నాకు తీన్మార్ మల్లన్న అన్యాయం చేసింది వాస్తవమే. తీన్మార్ మల్లన్న జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా నాపైన కేసులు కూడా పడ్డాయి. కానీ తీన్మార్ మల్లన్న గురించి నీకు కొంచెం చెప్పాలని ఆయన లైవ్లో కాల్ చేసిండు. ఈయన చెప్పిండు, మాట్లాడిండు, అది విన్నాడు, అయిపోయింది. అది తీన్మార్ మల్లన్ననే పంపించినని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? ఈయనే. పొలిటికల్ వైబ్స్. అసలు చిలక ప్రవీణ్ ఏమో భయపడి ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తలేడు, మా అమ్మ నాన్న భయపడుతున్నారని ఆయన అంటుండు. సుధాకర్ అనే వ్యక్తి భయపడుతుండు, మా అమ్మ నాన్న భయపడుతున్నారు, నేను రావడం వీలు కదా అని ఆయన మాట్లాడుతుండు. ఒక దళిత బిడ్డనే, చిలక ప్రవీణ్ దళిత బిడ్డనే, ఈయన సుధాకర్ అంటేనే దళిత బిడ్డనే. ఆయన ఈ పొలిటికల్ వైబ్స్ అయినా ఏం మాట్లాడుతుందంటే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇది ఎవరు చేసిర్రు, ఈయన మాటలు ఈయన దేనికి దారితీస్తున్నాయి, అసలు తీన్మార్ మల్లన్నకు నిజంగా ఈ చిలక ప్రవీణ్ దాడికి సంబంధం ఏందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈయన ఏం మాట్లాడుతున్నా అంటే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అంటే అది ఏదో పేపర్లు వచ్చిందట, ఈయన మాట్లాడుతాడు. సో అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత మాట్లాడతాడు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ప్రశ్నిస్తూ ఉన్నాడు, తప్పేం లేదు. ప్రభుత్వం చేసే ఇదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఇదే ప్రభుత్వానికి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ చిలక ప్రవీణే మరి ఎక్కడ ఉన్నాడు? ఏ త్వరలో దాక్కున్నాడు? ఈ చిలక ప్రవీణ్ ఏ త్వరలో దాక్కున్నాడు? ఎలాంటి అధికారం లేకున్నా కానీ 3 సంవత్సరాల నుంచి తీన్మార్ మల్లన్న మీద ఎందుకు పోరాటం చేస్తూ ఉన్నాడు? ఎందుకు పోరాటం చేసినా అని చెప్తా ఉన్నాడు. అది కూడా తెలుసుకోవాలి మీరు. మంచి పనులను ఎవరు ప్రశ్నించరు, చెడు చేసే పనులనే ప్రశ్నిస్తారు ఎవరైనా. అది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. అది రేపు బీజేపీ వచ్చినా ప్రశ్నించేటోళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నిస్తే ఈయన మీద దాడులు, మరి ఎవరు దాడి చేసిరు ఏందనేది ఈ యొక్క వార్త వచ్చింది. దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు చిలక ప్రవీణ్ నిందితుడు తీన్మార్ మల్లన్న అనుచరుడు సుధాకర్ గుర్తింపు. వాడు ఎవడో మరి వాడు ఎవడో భాషింగాలు అయితే బిడ్డ అనుకుంటానో కానీ భాషింగాలు అయితే నీ అర్థమైందా? నువ్వు అనుకుంటానో నువ్వు ఒకళ్ళ మీద దాడి చేసి ఎవరి కోసం దాడి చేస్తానంటే గాజులు దొరుకుకుంటాడు ఎవరు లేడు, ఎంతకైనా సిద్ధమయ్యే రంగంలో దిగిన అందరూ. కానీ వీడు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఈ సుధాకర్ అంటోడుని ఈ తీన్మార్ మల్లన్న చేసిన మంచి పని ఏంటంటే, నిన్న దాదాపు ఒక 50-60 యూట్యూబ్ ఛానళ్ళు, ఒక 70-80 పత్రికలు, లోకల్ పత్రికలు అంటారు చూసిలా, వీళ్ళందరూ ఒక్కటే ఒక తీర్మానం చేసుకున్నారు, కాంగ్రెస్ను బొందబెట్టాలి. వీళ్ళందరూ ఒకటే, యూట్యూబ్ ఛానల్ అందరూ ఒకటే అట, కాంగ్రెస్ను బొందబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నారట. వీళ్ళందరూ ఒకటే తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేయాలి, తీన్మార్ మల్లన్నను నిజంగా దేనికి పదవులకు ఏదో బట్టగలిసి మీదేయాలి, ప్రజలు నమ్మకుండా చేయాలి, కాంగ్రెస్ను బొందబెట్టాలని టార్గెట్ చేశారట. ఏది ఈ వచ్చిన నెల రోజుల్లోపే. అంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఈ యూట్యూబర్లు అందరూ లేరు. ఎందుకంటే అప్పుడు ప్రశ్నిస్తే దాడులు అయితే, ప్రశ్నిస్తే కేసులు అవుతున్నాయి. అప్పుడు అసలు ప్రశ్నించడం అనేది లేదు. అలాంటప్పుడు తీన్మార్ మల్లన్న ఒక్కడే ప్రశ్న క్యూనిస్ వేదికగా ఒక ప్రశ్నే వెలిగిండు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎన్నో దాడులను ఎదుర్కొన్నాడు. ఈ దాడులు కాదు, ఈ వ్యక్తిగతంగా అసలు దాడి చేపించుకున్నాడో తెలియదు, చేసిరో తెలియదు, ఆ చేసిన వ్యక్తి అన్నది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే, తీన్మార్ మల్లన్న టీం పేరు చెప్పుకొని ఇలాంటి దాడిలోకి పాటుపడుతూ ఉన్నాడు. ఇదేమో అంటుండే, ఏదో గుంపు లెక్క తయారట తీన్మార్ మల్లన్న టీం. తీన్మార్ మల్లన్న జోలికి వస్తే ఇట్లా బాగుంటుంది. నేను చెప్తున్నా, నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఎవరైనా జర్నలిస్ట్ మిత్రులు ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏది మీ హక్కుల గురించి అడిగే హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? అది ఫేక్ వార్తలు నమ్మి నిజంగా ప్రజలకు ఏదో తప్పుడు ప్రచారం వెళ్ళేలా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ మిత్రుడు ఏం మాట్లాడినది ఒకసారి పూర్తిగా వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ తీన్మార్ మల్లన్న ఉన్నాడు, ఇదివరకు కాంగ్రెస్ మీద వాళ్ళకు మంచి ఆలోచన ఉండే, ఒకప్పుడు మంచి ఆలోచన ఉండే. ఎవరికో ఈ యూట్యూబర్ల కట కాంగ్రెస్ మీద మంచి ఆలోచన ఉండేనట. అంటే బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించినప్పుడు ఈ యూట్యూబర్లు అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని 9.5 సంవత్సరాల నుండి, అసలు వాస్తవానికి ఈ యూట్యూబర్లు ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పుణ్యం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. కాంగ్రెస్ మీకు ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి, కాంగ్రెస్ ఒత్తిడి లేదు కాబట్టి, కాంగ్రెస్ నిజంగా అహంకారపూరిత ప్రభుత్వం కాదు కాబట్టి మీరు ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు ఇలా యూట్యూబ్ వేదికగా. అదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత భయపడరో తెలియదా? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ను బొందబెట్టాలి తీన్మార్ మల్లన్న చేయబట్టి. ఎందుకంటే ఒక మనిషి ఎట్లుండాలంటే, ప్రభుత్వం వచ్చినప్పుడు తీరు ఉండాలి, ప్రతిపక్షంలో తీరు ఉండాలి.
ఒక నిమిషం ఈయన చెప్తాడు ఏంటంటే మనిషి ఒక వ్యక్తి ఎట్లుండాలంటే ప్రభుత్వం ఎట్లుండాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లుండాలి, అంటే ప్రశ్నించేటప్పుడు ఎట్లుండాలి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లుండాలి అని చెప్తాడు. మరి మార్పు ఈయన దగ్గర వచ్చిందా, తీన్మార్ మల్లన్న దగ్గర వచ్చిందా నాకు తెలియదు, కానీ ఒకసారి ప్రజలే గుర్తుపట్టాలి. ఎందుకంటే నిజంగా తీన్మార్ మల్లన్న ఎంతో పేద బిడ్డలకు సాయం చేసిండు. తీన్మార్ మల్లన్న ఎంతో మందికి హాస్పిటల్ ఖర్చులు పెట్టుకున్నాడు. తీన్మార్ మల్లన్న ఎందరో అణగారిన వర్గాలకు, దళిత బిడ్డలకు కూడా సాయం చేసిండు. కానీ ఈరోజు ఒకడు కులం పేరుతోనే దూషిస్తాడు. ఓ రోజు ఇష్టం అన్నట్టు ఇవాళ ఆయన మాట్లాడతాడు, ఏది యూన్యూస్ వేదికగా ఇవాళ ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన మాటలు, గలీజ్ మాటలు కూడా మీకు వినిపిస్తా. అసలు ప్రశ్నించడం అంటే అదా? నిజంగా ఒక వ్యక్తిని అది ఇప్పుడు కేటీఆర్ను తప్పితే తీన్మార్ మల్లన్న ఏ రోజు కూడా తన కుటుంబం గురించి మాట్లాడలేదు. ఏదో ఒక రోజు ఏది కేటీఆర్ కుమారుని గురించి అన్నందుకు బాడీ గురించి మాట్లాడిండు. నిజంగా అది కరెక్ట్ కాదని చాలామంది మాట్లాడారు. సరే, అది అంతటితో విడిచిపెడదాం. కానీ ఏ రోజు ఆ గీత దాటి మాత్రం తీన్మార్ మల్లన్న పోలేదు. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటిది? మల్లన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు మల్లన్న నేను చెప్తున్నా కదా, మల్లన్న ఎదుగుదలను ఓర్వలేకనే మీరు అందరూ మాట్లాడుతున్నారు. మీరు తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఏంటి అనేది నేను కూడా చెప్తా. నేను చెప్తా, మీరు తెలుసుకోవాల్సినవి కూడా తెలుసుకోవాలి. అసలు దీని వెనుక ఎవరు ఉన్నారు? తీన్మార్ మల్లన్న కుట్ర, ఈ తీన్మార్ మల్లన్నను బట్ట కలిసి మీ దేశ కుట్ర వెనుక ఎవరు ఉన్నారు? వాస్తవానికి తెలంగాణలో ఏం జరుగుతుంది అన్నది కూడా కొందరు జర్నలిస్టు మిత్రులకు తెలియదు. ఇంకా కొందరు ఆల్రెడీ ప్యాకేజ్ స్టార్గా అమ్ముడు వేరు, కొందరు జర్నలిస్టు మిత్రులకు తెలియకపోతే మీరు తెలుసుకోవాలి. అసలు రానున్న రోజులలో ఏం జరగబోతుంది అన్నది కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రశ్నలతో దాడి చేయాలి, ప్రశ్నలతోని. అలాగే ప్రభుత్వం వచ్చినప్పుడు ఏంటంటే ప్రశ్నలతోని దాడి చేయాలంట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈ బ్రదర్ చెప్తుండు సమాధానం చెప్పే రీతిలో ఉండాలి. నీ సమాధానం ఇదా? మరి జర్నలిస్టులకు అంటే సింపుల్గా ఏం చెప్తున్నా అంటే తీన్మార్ మల్లన్ననే కొట్టించిందని చెప్తా ఉన్నాడు. మరి ఒకసారి మిత్రమా, నేను చెప్తున్నాను ఒకటే బ్రదర్, మీరు నిజంగా తీన్మార్ మల్లన్న దాడి చేసినట్టుంటే, తీన్మార్ మల్లన్నే చిలక ప్రవీణ్ పైన దాడి చేయించినట్టుంటే, ఒకసారి ఈరోజు అదే ఎవరిపైన ఏ వ్యక్తి పైన దాడి చేసిరో ఆ వ్యక్తి పైన నిజంగా యూనిస్ అనేది ఒక ఛానల్ ఉంటుంది, ఆ వ్యక్తిది మీరు మాట్లాడిరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడిండో, అసలు వాస్తవానికి ఆయన ఏం మాట్లాడి అనేది కూడా చూద్దాం. మరి ఈయన ఏ రకంగా తీన్మార్ మల్లన్న టీం మీద, తీన్మార్ మల్లన్న వినా నిందలేస్తున్నా అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఏం సంకేతం ఇస్తారు జర్నలిస్టులకు? అంటే జర్నలిస్టులు కూడా కత్తులు కడార్లు జేబులో పెట్టుకొని తిరగాల రోడ్ల మీద. ఈయన మాత్రం చిల్లర వార్తలు రాసినందుకు, చిల్లర ప్రవీణాన్ని పెట్టినందుకు మాత్రం జర్నలిస్టుల మీద కూడా ఏది అట్రాసిటీ కేసు పెడతాను బెదిరియచ్చు వాట్సాప్ కాల్ చేసి. మిత్రమా, నేను చెప్తున్నా, నీకు పంపించినది మీకు కావాలనే పంపించిన నేను. మీరు తెలుసుకోవాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. నా మీనే నేను మాట్లాడినందుకు చిల్లర అని ఒక ట్యాగ్ పెట్టినందుకు మాత్రమే వాట్సాప్ కాల్ చేసి నన్ను బెదిరించింది చిలక ప్రవీణ్. అది మొన్న కూడా వీడియో చేసిన నేను. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పటి వరకు 3000 మందికి రీచ్ అయింది. చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ కింద ఇస్తా, ఒకసారి చూడండి. అది వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోండి ఒకసారి. ఇదేనా జర్నలిస్టులకు మీరు ఇచ్చే సంకేతం? మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జర్నలిస్టులు అట్రాసిటీ కేసు పెడతాను బెదిరియచ్చు అన్నట్టు. ఏంటంటే ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తాడా, ఎవరికి సపోర్ట్ చేయడా సర్వసంగతి. చిలుక ప్రవీణ్ మంచోడా చెడ్డోడా అనే దాని గురించి నేను మాట్లాడతలేను. నేను మాట్లాడేది ఒకటే, ఆయన మీద దాడి చేసే హక్కు మీకు ఈ రాజ్యాంగం ఇచ్చిందా? మరి ఈ ప్రభుత్వం ఇచ్చిందా ఆయన మీద దాడి చేసే హక్కు? ఒకవేళ ఆయన తప్పు చేస్తే నువ్వు కోర్టుల ద్వారా, పోలీస్ స్టేషన్ల ద్వారా ఒక హత్యాయత్నం, ఇది దాడి కాదు. మీరు రాసినారు హత్యాయత్నం అంటారు దీన్ని. ముసుగు వేసుకొని వచ్చి దొంగ లెక్క వస్తే ఆ ముసుగు తీసుకుంటా ఆయన ఆ ముసుగు తీయడానికి ప్రయత్నం చేసినాడు. నిన్న మాట్లాడినా చిలక ప్రవీణ్ తోని మాట్లాడినా. ఆయన మిత్రులారా ఒకసారి బాగా వినండి. ఈయనకు ఇంతవరకు ఐడెంటిఫై లేదు ఎవరు అంటే చిలక ప్రవీణ్ పైన దాడి చేసింది ఎవరు కూడా చిలక ప్రవీణ్ ఐడెంటిఫై చేయలే ఇంతవరకు. కానీ ఈయన ఐడెంటిఫై చేస్తుండే ఎవరు? తీన్మార్ మల్లన్న టీం పేరు చెప్పుకొని తీన్మార్ మల్లన్న చుట్టూ ఉన్న అనుచరులు మాత్రం చేస్తున్నారని ఒక ఏదో ఈయన చెప్తాడు. ఈయన మాట చెప్పిండు, అన్న జరిగింది ఇది పరిస్థితి ఏంటంటే, ఇది అంతకుముందు అంటే గతంలోనట అతనికి ఫోన్లు వచ్చినాయట, తీన్మార్ మల్లన్న దగ్గర పనిచేస్తానా, నేను టాటూ కూడా ఎంచుకున్నా చెయ్యి మీద, అటువంటి తీన్మార్ మల్లన్న దగ్గర పనిచేస్తానా, నాకు చేయబుద్ధులన్నా ఇక ఆయన సంగతి చెప్పాలి, ఆయన అరాచకం, నాకు కూడా ఇటువంటి ఫోన్లు కింద వస్తానాయి, నీ దగ్గరికి వస్తా మాట్లాడతా అని ఎవ్వరు రాణిస్తలేను. అందుకే దయచేసి మంచోళ్ళు గాని ఈ తీన్మార్ మల్లన్న మనుషుల సంగతి మీకు తెలియంది కాదు. వీళ్ళ ఇయ్యాలా ఈ దారులకు తెలియదు. ఇదా మీరు నేర్పించేది ఇదేనా? ఒక్కసారి సమాధానం చెప్పారు మీ గుండె మీద చేసుకొని, ఒక్కసారి సమాధానం చెప్పండి. ఆ దాడి చేసినాడు, అరే పెద్ద తోపులు కాదు మీరు, పెద్ద గూండాలు కాదు మీరు, కేసీఆర్ నే బొందబెట్టిన ప్రజలు మీరెంటారా బచ్చగాళ్ళు? ఓకేనా? ఈయన ఏమంటుండంటే ఇంటర్నల్గా ఇప్పుడు
విషయం ఏదైనా కానీ తీన్మార్ మల్లన్న టీం దాడి చేసిందని అంటాను. మరి అదే ఈయనకు డైరెక్ట్ నేను ఫోన్ చేసిన, మరి ఈయన మాట్లాడినాను ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. పొలిటికల్ వైబ్స్. ఇది చిలక ప్రవీణ్ మీద దాడి తీన్మార్ మల్లన్న బర్త్డే గిఫ్ట్ అని ఇచ్చారు కదా. అవునవును. ఈయన టైటిల్ ఏమని పెట్టిండంటే చిలక ప్రవీణ్ పైన దాడి ఏది తీన్మార్ మల్లన్న బర్త్డే గిఫ్ట్ అని పెట్టిండి నేను. అంటే ఈ బర్త్డే గిఫ్ట్ కింద చిలక ప్రవీణ్ కొట్టి దాడి చేయాలని ఒకటి ఏదో పెట్టిండు ట్యాగు కింద, అది పెట్టేసి బర్త్డే గిఫ్ట్ కట చిలక ప్రవీణ్ పైన దాడి చేయాలని నిర్ణయించుకున్నారట. అంటే ఇప్పుడు ఇలా తీన్మార్ మల్లన్న వ్యక్తులు ఉన్నారా అన్న? అవునట కదా, వార్త వచ్చింది చదివినాం ఇవాళ. అదే మరి ఇప్పుడు ఇదే చిలక ప్రవీణ్ నా మీద అట్రాసిటీ కేసు పెడతా అని చెప్పిండు, మరి వేస్తారా అది ఛానల్ మీద? ఇదే చిలక ప్రవీణ్ నా మీద నేను చిల్లర వార్తలు చెప్పకని తమ్లైన్ పెట్టినందుకు నేను ఒక జర్నలిస్ట్నే, నా మీదనే అట్రాసిటీ కేసు పెడతాను. పంపండి, ఉన్నది ఎలా పెడదాం. పంపిస్తాను, పంపండి. మీ పేరండి? అలే మనకు అధిక ఇప్పుడు అందరు సమానమే బ్రదర్. ఇప్పుడు జర్నలిస్టుల మీద దాడి ఓకే ఖండిస్తాం, ఎవరైనా ఖండించారు. మీరు వార్త మంచిగా మొత్తం చూడాలి, ఎందుకంటే మీరు సగము పావులను చూసారు. లేదు మీరు చదివింది తప్పట్లేను బ్రదర్. నేను చెప్పేది మీరు నన్ను తప్పట్లేదు, కానీ నేనేం చెప్పినా చిలక ప్రవీణ్ నువ్వు దొంగనా మంచోడా నాకు తెలియదు. నేను తీర్పు చెప్పను, నేను జడ్జిమెంట్ ఇయ్యను. కానీ ఈ విధంగా నేను రాజ్యాంగం అనేది ఉన్నది, ఈ విధంగా డైరెక్ట్ దాడులు చేయడం అనేది తప్పు. నేను కూడా పోలీసులు కోర్టుల ద్వారా శిక్షించబడాలి, మనకు అధికారం లేదని చెప్పిన గంతే. ఇక లేదన్న, నేను కూడా ఏమంటున్నా అంటే మీరు చదివింది తప్పు కాదు, పేపర్లు వచ్చుడు కరెక్టే, కానీ ఇదే చిలక ప్రవీణ్ ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను కదా. అదే అది ఒకవేళ చేస్తే తప్పే అవుతుంది. ఏమన్నా చిలక ప్రవీణ్ మాకు చుట్టావా, లేకపోతే ఆయన వెనకేసుకొస్తావా మీ? కానీ ఓకే బ్రదర్, మీకు పెడతా, వాట్సాప్ హిస్టరీ పెడతా. ఈయన పెట్టిన కదా ఇదే పొలిటికల్ వైబ్స్లో ఇప్పుడు మనం బ్లాక్మెయిల్ చేసింది, మనం బెదిరించింది కూడా వేయాలి నిజంగా వాస్తవానికి. ఈయనకు ఆధారాలు కావాలని చెప్పిండు. ఈయన ఏం చెప్తానంటే మొత్తానికి డైరెక్ట్గా తీన్మార్ మల్లన్న టీమే దాడి చేసింది, తీన్మార్ మల్లన్నకు సంబంధించిన వ్యక్తులే దాడి చేసిరు, గతంలో తీన్మార్ మల్లన్న దగ్గర పనిచేసిన వ్యక్తులు దాడి చేసిరని చెప్తా ఉన్నారు. అసలు బ్రదర్ మీరు వాస్తవాలు తెలుసుకోవాలి. అక్కడ చిలక ప్రవీణ్కే కన్ఫర్మ్ లేదు ఎవరు కొట్టిరన్నది. కాకపోతే ఆయన వ్యక్తిగత కక్షల కోసం తీన్మార్ మల్లన్నను తన ఛానల్ ద్వారా విమర్శిస్తూ ఉన్నాడు ప్రతిరోజు. అదే విమర్శలో భాగంగానే నిజంగా రోజు విమర్శిస్తున్నాని ఊహించుకొని తీన్మార్ మల్లన్న దాడి చేయించినని ఊహించుకుంటున్న తప్పితే దానికి ఆధారాలు లేవు. సరే, జర్నలిస్ట్పై దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ ఆధారాలు లేకుండా తీన్మార్ మల్లన్న మీద నిందేయడం, తీన్మార్ మల్లన్న టీం అంటే ఏదో దొంగ లెక్కల క్రియేట్ చేయడం ఇది కరెక్ట్ కాదు బ్రదర్. తీన్మార్ మల్లన్న టీంలో ప్రతి ఒక్కరు నిజాయితీ పరులు ఉంటారు, ప్రతి ఒక్కరు నిరుపేదలు ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇష్టం ఉన్నట్టు నోరు బారించుకోవద్దు ఎప్పుడు కానీ. తీన్మార్ మల్లన్న టీం ఏం చేసింది, నిజంగా తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, రాష్ట్ర ప్రజల కోసం, పేద ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల హక్కుల కోసం ఏం చేసిండు అన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు.